హాయ్ ఫ్రెండ్స్, 4th పొజిషన్లో డీమన్ ఎలిమినేట్ అయ్యాడు. వందల మెసేజ్లు వస్తున్నాయి, అందుకే ఈ వీడియోతో రిప్లై ఇస్తారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా 4 మెంబర్స్ లోపల ఉన్నారు, ఒకరు ఎలిమినేట్ అయ్యారు. అది వచ్చేసి సంజన గారు. ఇంకా 4 మెంబర్స్ డీమన్ కూడా హౌస్ లోపలే ఉన్నాడు. సూట్ కేస్ గేమ్ ఇంకా నడుస్తుంది. ఇంకా కొంతసేపు అయినాక క్లారిటీ వస్తుంది, ఎవరు 4th పొజిషన్లో బయటకు వచ్చారు, సూట్ కేస్ తీసుకున్నారా లేదా అని. మీకు ఎవరు చెప్పారో కానీ నాకు వందల్లో వస్తున్నాయి, బ్రో బయటకు వచ్చేసాడంటే డీమన్ అని. నాకైతే ఇంకంతవరకు ఏ అప్డేటు లేదు. సంజన గారు ఒక్కరే బయటకు వచ్చేసారు, అది సూట్ కేసు కూడా లేదు. సంజన గారికి బయటకు వచ్చేసారు. ఇంకా సంజన గారు అయితే ఇంతకు ముందర అప్డేట్లో చెప్పలేదు. ఈ సీజన్ పైకి లేపింది వచ్చేసి సంజన గారే. అందరూ ఏంది బిగ్ బాస్ సీజన్ ఇలా ఉంది అనుకున్నప్పుడు ఏదైతే గుడ్డు దొంగతనం అలా ఆ తర్వాత ఆ షాంపూది దాంతో ఒక లెవెల్లో టీఆర్పీ పెంచారు. ఆవిడ మొన్న ఏవీలో చెప్పారు కదా, రెస్పెక్ట్ కోసమే వచ్చింది మీ అమ్మ బిగ్ బాస్కి అని. అదైతే ఆవిడకి దక్కింది. సంజన గారిని ఎవరన్నా ఏమన్నా రివ్యూవర్లు అంటే ఏమీరా నువ్వు మా సంజనానే అంటావు అని ఫ్యాన్స్ డిఫెండ్ చేసుకునే అంత రెస్పెక్ట్ సంపాదించుకున్నారు ఆవిడ. ఏం కావాలి, నిన్న ఏవి చూస్తే అన్నీ మిక్స్ ఉన్నాయి. ఎమోషన్, కామెడీ, ఎంటర్టైనర్ అన్నీ ఏవి లేవు. ఇది తక్కువ సంజన గారు ఏవీలో అని లేదు. నాకు బాగా నచ్చింది సంజన గారు ఏవి. ఆల్రౌండర్ ఎంటర్టైనర్ చెప్పాలంటే. ఇంకా రెస్పెక్ట్ అయితే దక్కింది. ఇంకా టాప్ 5 వరకు ఉన్నారు. దీనికంటే ఇంకేం కావాలి. ఇంకా ఆవిడకి సూట్ కేసు అవసరం లేదు, కానీ ఆవిడ అనుకున్నారు సూట్ కేసుకి ఇస్తే ఎక్కువ వచ్చేద్దామని. స్టేజ్ మీద కూడా అదే చెప్పారంట.